హాయ్ గైస్, ఇప్పుడే L2 ఎంపురన్ ఆర్ లూసిఫర్ 2 ఈ మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందంటే నాకేం పెద్ద నచ్చలేదు. అంతగా నేను ఎక్స్పెక్టేషన్స్ ఒకటి పెట్టుకున్నా, మూవీలో ఇంకొకటి ఉంది. ఎందుకు నచ్చలేదు అనేది తర్వాత మాట్లాడుకుందాం. యాక్చువల్ గా ప్లాట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఎండింగ్ కి మన స్టీఫెన్ ఆర్ లూసిఫర్ ఆర్ కురిషి అబ్రామ్ ఎవరైతే ఉంటారో మన జతిన్ కి సీఎం పదవి ఇచ్చేసి తను వెళ్ళిపోతాడు. అక్కడతో మనకు మూవీ అనేది ఇలా ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పార్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఆ సీఎం పదవి దగ్గర నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది మాట. వీడేంటంటే వెళ్లాల్సిన దారిలో వెళ్లకుండా వేరే దారిలో వెళ్తాడు. కొంచెం క్లాషెస్ అనేవి వస్తాయి. వీళ్ళ అక్క ఏం చేసింది, ప్లస్ మన కురిషి అబ్రామ్ అక్కడి నుంచి వచ్చాడా, వస్తే ఏం చేశాడు అన్నది స్టోరీ. అది కాకుండా మూవీలో ఇంకొక సబ్ ప్లాట్ ఉంటది, అదొక స్టోరీ నడుస్తూ ఉంటది ప్యారలల్ గా. ఆ సబ్ ప్లాట్ కూడా పెద్ద ఏం కాదు, మరి అంత ట్విస్ట్ ఏం కాదు, కానీ ఎందుకులే రివీల్ చేయడం అని రివీల్ చేయట్లే అంతే. మూవీలో నాకు కొంచెం నచ్చింది ఏంటంటే ఆ ఎలివేషన్స్ నాకు పెద్దగా నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ చూసినా మనకి ఎల్ 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 అని కనిపిస్తూ ఉంటది. మనకి లూసిఫర్ కే వచ్చాం, మనకు ఆ విషయం తెలుసు, ప్రతిసారి హింట్ ఇస్తారన్నమాట. అంటే మనకి ఫస్ట్ పార్ట్ లో తెలియదు కాబట్టి రివీల్ చేసినా బాగుండే. ఆల్రెడీ అందరు తెలుసు లూసిఫర్ ఎంత పవర్ఫుల్ లో తెలుసు. ఆల్రెడీ మనకి తెలిసిపోయిన తర్వాత అంత బిల్డప్ ఇవ్వక్కర్లేదేమో అన్నది నా ఫీలింగ్ మాట. ఇంకొకటి ఏంటంటే కమింగ్ టు పొలిటికల్ డ్రామా. యాక్చువల్ గా మనకి లూసిఫర్ అంటే గుర్తొచ్చేది ఆ పొలిటికల్ డ్రామా. దీంట్లో అసలు ఆ పొలిటికల్ డ్రామా నాకు ఏం అనిపించలేదు. ఫస్ట్ పార్ట్ లో ఏవైతే సీన్స్ చూసామో అవే అటు తిప్పి ఇటు తిప్పి కొంచెం మార్చి పెట్టేసిన ఫీలింగ్ వచ్చింది మాట. నాకు అలాగే అనిపించింది. పెద్ద చేంజెస్ ఏం చేయలేదు, అదే ప్లాట్ ని మళ్ళీ తీసినట్టుగా అనిపించింది. పెద్దగా ఏం అనిపించలేదు. యాక్షన్ సీన్స్ కూడా అంత బాగా అయితే ఏం లేవు, కానీ కొంచెం ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సీన్స్ అనేవి కొంచెం సినిమాటోగ్రఫీ కానీ గ్రాఫిక్స్ కానీ కొన్ని ఫారెన్ సీన్స్ కానీ అవి బాగున్నాయి. ఇంకొచ్చేసి మనకి ఫస్ట్ పార్ట్ అయ్యేసరికి మన స్టీఫెన్ అలియాస్ లూసిఫర్ ఎవరైతే ఉన్నారో తనని కురిషి అబ్రామ్ కింద మనకు చూపిస్తారు. నేను ఈ పార్ట్ లో ఏం ఎక్స్పెక్ట్ చేశా అంటే లూసిఫర్ 2 లో మనకి కురిషి అబ్రామ్ కింద అసలు ఎలా మారాడు, తర్వాత లేకపోతే వీళ్ళ ఫాదర్ కి ఎలా దొరికాడు, తిను దత్తత ఎందుకు తీసుకున్నాడు, ఈ స్టోరీని చూపిస్తాడేమో అని అనుకున్నాను నేను. యాక్చువల్ గా ఆ స్టోరీ లేదు దీంట్లో. అలా చూపించుంటే ఇంకా బాగుండేదేమో అని నా ఫీలింగ్. దీంట్లో కూడా అది క్వశ్చన్ మార్కే. ఆ పాయింట్స్ ఏం లేకపోయేసరికి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ వచ్చేసరికి కొంచెం బాగుంది. క్లైమాక్స్ లో మళ్ళీ కొత్తగా ఒకటి రివీల్ చేస్తారు, ఒక క్యారెక్టర్ ని రివీల్ చేస్తారు. అది మనకి మాక్సిమం తెలిసిపోయి ఉంటది. ఈ యూనివర్స్ ని ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారు. సో నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది మాట, L3 అనేది. కానీ లాస్ట్ లో ఒక ఫేస్ రివీల్ ఉంటుంది. ఆ ఫేస్ రివీల్ చూసి కొంచెం మళ్ళీ డిసప్పాయింట్ అయ్యా నేను. ఈ పార్ట్ స్కిప్ చేసేసి డైరెక్ట్ గా పార్ట్ 3కి వెళ్ళిపోతే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే ఈ పాటలో అంత పెద్ద స్టోరీ కింద నాకైతే ఏం అనిపించలేదు. విజువల్స్ అవి గ్రాండియర్ గా పెట్టేసుకున్నారు, కానీ పెద్ద స్టోరీ అయితే ఏం లేదు మూవీలో. దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అవుతారు. లూసిఫర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. నేను కూడా అయ్యా. క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ అంటే మన మంజు వారియర్ గా బాగానే చేశారు, మోహన్ లాల్ గారు చెప్పక్కర్లేదు, ఆయన బాగానే చేశారు. పృథ్వీరాజ్ గారి చిన్న రోల్ అతను బాగానే చేశారు. కొంచెం బాగుంది, కొంచెం స్క్రీన్ ప్రెజెంట్ నాకు ఎక్కువగా బాగుంది అనిపించింది మన టొవినో థామస్ ది, అదే మన జితిన్ది. ఇదండి గైస్ రివ్యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.